రాధకు అంతా కొత్తగా ఉంది. మాటలో, నడకలో, భోజనంలో, వేషభాషల్లో మార్పు. మొదటి వారం రోజులు జడుసుకుంది. బాత్రూంలోకెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చేది. ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టల్ ఉంది. రాధ చేరేనాటికి స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఒకే హాస్టల్లో ఉండేవారు. గదిలో నుండి బయటికి రావాలంటే భయం. పాతవారు కొత్త అమ్మాయిల్ని ఏడిపిస్తారు. తలదువ్వుకుని వెనక్కు తిరిగేసరికి ఓ చిన్నమ్మాయి హుందాగా నిల్చుంది. ఆమె వెనకాల మరో 3 అమ్మాయిలున్నారు. అలా చూస్తావేం? పాత వార్డెన్ వెళ్ళి కొత్త వార్డెన్ వచ్చింది, నమస్తే చెప్పు. ఒక అమ్మాయి మోచేత్తో పొడిచింది. నమస్తే అంది తడబడుతూ. ఈ అమ్మాయినా కొత్తగా వచ్చింది? వార్డెన్ ప్రశ్న. అవును మేడం. అమ్మాయి, మీ అమ్మ తినటానికి ఏం కట్టించింది? రాధ వెక్కముఖం వేసింది. చెప్పు, మరొక అమ్మాయి బలవంతం చేసింది. కజ్జికాయలు, చెకోడీలు. ఇక్కడ అడ్డమైన పల్లెటూరు తిండ్లు తింటే మంచిదా? ఏయ్, తీ బయటికి. రాధకు కళ్ళు నిండుకున్నాయి. బొట్లో నుండి వస్తువులు తీసింది. వణుకుతున్న చేతులతో బల్ల మీద పెట్టింది. వాటిని ఆ అమ్మాయి ఎంత శ్రమపడి చేసిందని అనుకోగానే బాధ సుళ్ళు తిరగసాగింది. అమ్మాయిలు, ఆ వస్తువులన్నీ నా గదికి తండి. అక్కడ మన చెత్తబొట్లో పడేద్దాం ఆజ్ఞాపించింది. ఏయ్ సావిత్రి, ఏంటి నాటకం? అందరూ ఒక్కసారే వెనక్కు తిరిగారు. బీఎస్సీ చదివే శ్యామల నిలబడుంది. శ్యామక్క, ముందా అమ్మాయి వస్తువులు అక్కడ పెట్టించు. అసహాయంగా చూసి అవి ఎత్తిన అమ్మాయి వాటిని బల్ల మీద పెట్టింది. నీ పేరేమిటమ్మాయి? రాధ. నోట్లో నుండి మాట రాలేదు కాని ఉధృతంగా గట్టు తెగిన వరదలా దుఃఖం ముంచుకొచ్చింది. అరే, ఎందుకమ్మా? కంగారు పడింది శ్యామల. మీరేమన్నారు? మేమా? ఏమనలేదే, ఒట్టి పల్లిసరుకు. వార్డెన్ వేషంలో ఉన్న అమ్మాయి మూతి తిప్పింది. ఒట్టి సుద్ద, పప్పు సుద్ద. అందర్నీ పంపించింది శ్యామల. నెమ్మదిగా రాధ దగ్గరకు వెళ్ళి వెన్ను నిమిరింది. ఊరుకోరాదా, ఏం జరిగిందో నాకు చెప్పవు. వాళ్ళు ఒకటే ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఏడిపిస్తే ఏడ్చావంటే మరింత అలుసవుతావు. మరేం చేయను? గట్టిగా జవాబు చెప్పాలి. నాకు భయం. అంతా నీలాంటి వారే కదమ్మా. రాధ మెల్లగా కళ్ళు తుడుచుకుంది. అవును, అంతా తనలాంటి వారే గాని వారంతా నాగరికులు, తెలివైనవారు. ఆ మాట పైకి అనలేకపోయింది. పర్వాలేదు రాధా, ఇక మీదట ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే నేను పైనుంటాను, పిలువు. మంచిదండి, మా సుధక్క కూడా మీలాగే ఉంటారండి. మీ అక్క ఊళ్ళో ఉంటుందా? అక్కంటే స్వంతక్క కాదండి, డాక్టర్ గారి భార్య. అలాగా, మరి నేను వెళ్ళిరానా? ఉండండి. రాధ తను తెచ్చుకున్న పిండి వంటలు ఒక కాగితంలోకి తీసి ఆమెకిచ్చింది. శ్యామల నవ్వుతూ తీసుకుంది. రాధా, నిన్ను ఏడిపించారంటే అల్లరి వల్లే, నీపై కోపంతో కాదు. వెళ్ళి సావిత్రి వాళ్ళని పిలువు. మీరే పిలవండి. అండి ఏంటి రైలు బండ్లా, అక్కాని పిలువు. శ్యామల లేచి వెళ్ళి సావిత్రి బృందాన్ని పిలిచింది. అందరికీ పలహారం పెట్టింది రాధ. ఆ పూటకు గండం గడిచింది. భోజనాల దగ్గర, పలహారాల దగ్గర కూడా చాలా అల్లరి చేస్తారు అమ్మాయిలు. విసుగ్గానూ వింతగానూ అనిపించింది. ఈ అమ్మాయిలతో కలిసిపోతానా అనుకుంది. 2వ రోజు లేవగానే అందరూ సుప్రభాతం చెప్పారు. రాధ జవాబు చెప్పక ముఖాలు చూస్తుండిపోయింది. అవురా ధిక్కారము, మీసం ఉన్నట్టు మెలేసింది సావిత్రి. చెప్పండి మహారాజా, ఏమి శిక్ష విధించాలి? గుంజీళ్ల గుణపాఠమా, లేక ఈ గది బహిష్కరణమా? ఒక అమ్మాయి భక్తిగా చేతులు కట్టుకుని అడిగింది. ఇప్పటికీ ఈ అబల అజ్ఞానం క్షమించాము. ప్రథమ తప్పిదం కావున మరొక్కసారి ఇలా జరిగిందంటే ఆ అమ్మాయి అందుకుంది. రాధకు నవ్వొస్తోంది. ఆత్మహత్య చేసుకోదు కదా. మరోసారి ఇలా జరిగిందంటే నీ ప్లేట్లో ఊరగాయ ముక్క దొంగలింపబడ్ను, జాగ్రత్త. వారితో పాటు రాధ కూడా పక్కున నవ్వింది. అమ్మయ్యా, జడ పదార్థం కదిలిందిరా. అందరూ లేచి కాలకృత్యాలు తీర్చుకునొచ్చారు. రాధా, భరించలేను. సావిత్రి చేతులు తిప్పుతూ అభినయించింది. ఏంటండి? రాధ భయపడింది. అండి, రైలు బండి. నా పేరు సావిత్రి. పిలిస్తే పేరుతో, లేదా అక్క, తెలిసిందా? ఇక భరించలేని విషయం నీ జడా. రాధ తన జడవంక తడిమి చూసుకుంది. అవును, బుద్ధిమంతుల జడలు భుజాలు దాటదన్న సామెతుంది కదా. మరి నీ బుద్ధి ఎక్కడికి ఎగిరిపోయింది? ఇంత పెద్ద జుట్టు పెరిగింది. ఈసారి రాధ హృదయపూర్వకంగా నవ్వింది. ఓయ్ ముత్యాల జల్లు కురిసింది. ఏరి హారం కట్టించుకుందామా? మరో అమ్మాయి హాస్యం చేసింది. ఆ ముత్యాలు పుణ్యాత్ములకు, రాధ ప్రియునికే కనిపిస్తాయి, అపురూపమైనవి. సావిత్రి నవ్వుతూనే రాధకు జడల్లింది. కణతల దగ్గర జుట్టు వేలుతో తిప్పి వంకీగా చేసింది. రాధా, ఇప్పుడు నీ అందం అద్దంలో చూసుకో. చటుక్కున రాధ బొగ్గను ముద్దు పెట్టుకుంది.
చి ఏంటి? అదేంటో తెలియాలంటే రెండో బొగ్గ కావాలి. సావిత్రి అల్లరి భరించలేక బాత్రూంలో దూరింది. అందరూ కలిసి సరదాగా టిఫిన్ చేశారు. క్లాసులోకెళ్ళగానే టీచర్ లెసన్స్ స్కీమ్స్ రాయాలని చిన్న టెస్ట్లా ఇచ్చింది. అప్పటికే 10 రోజులైంది పాఠాలు మొదలుపెట్టి. నువ్వేదైనా చదువుకో అమ్మాయి, రాధకు చెప్పింది. లెక్కలే కదా మేడం, ప్రయత్నించి చూడనా? షూర్. అందరూ తికమక పడ్డారు. బోర్డు మీద వేసిన లెక్కలన్నీ చేసి కూర్చుంది. ఆమెకు సుజన, లక్ష్మి గుర్తుకొచ్చారు. దూరపు కొండలు నునుపు అంటారు, అదే కాబోలు. సిటీలో చదివే పిల్లలు 4 లెక్కలు చేయలేకపోతున్నారు. ఎక్కడున్నా స్వయం కృషి కావాలేమో. అందరూ తమ తమ పేపర్లు బల్ల మీద పెడుతుంటే తనూ పెట్టింది. టీచర్ రాయడం ఆపి ఒకరి పేపర్లు మరొకరికిచ్చింది. చకచక బోర్డు మీద లెక్కలు చేసింది. ఈ వర్కింగ్ చూసి ఎవరు అన్ని లెక్కలు కరెక్ట్గా చేశారో చూడండి. టీచర్ తన పనిలో నిమగ్నమైంది. 15 నిమిషాల్లో మార్కింగ్ పూర్తి చేశారు. పూర్తయింది టీచర్. ఫస్ట్ మార్క్ ఎవరికి? కొత్త అమ్మాయి రాధకు. కాదు టీచర్, నాకు రావాలి. సత్యవతి అనే అమ్మాయి లేచింది. నీకెందుకు రావాలి? 9th అంతా నాదే ఫస్ట్ మార్కు. ఇది మరీ బావుంది. టీచర్ ముసిముసిగా నవ్వింది. రాధకు వాళ్ళ ఊళ్ళో ఫస్ట్ మార్కు రావచ్చు కదా. దట్స్ ఆల్ రైట్. చాలా సంతోషం. మన క్లాస్కు మరో తెలివైన అమ్మాయి వచ్చింది. రాధ సిగ్గుతో తల వంచుకుంది. సత్యవతి రోషంతో హోంకరించింది. మళ్ళీ టెస్ట్లో నాకు ఫస్ట్ మార్కు రాకపోతే నా పేరు సత్యవతి కాదు, సత్యభామ, సరే? సావిత్రి అంది. అందరూ నవ్వారు. ఏంటి? టీచర్ అడిగింది. నన్ను సావిత్రి ఏడిపిస్తోంది టీచర్, సత్యవతి చెప్పింది. సావిత్రి, ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు అల్లరి కట్టిపెట్టి. దేంట్లో? సావిత్రి ప్రశ్న. మరోసారి అందరూ నవ్వారు. బెల్ కాగానే మాట్లాడే అవకాశం లేక వెళ్ళిపోయారు. రాధ ఆనాటి పరీక్ష జీవితాంతం మరువలేకపోయింది. ఆ పరీక్ష జరగడం వల్ల పిల్లల అల్లరి బారి నుండి తప్పించుకోగలిగింది. ఆనాటి ఫస్ట్ మార్కు రాధకో ప్రత్యేకత సంపాదించి పెట్టింది. సావిత్రి రాధను అభిమానించడం చూస్తే కొత్తవారికి పిచ్చిలా కనిపించేది. ఒకరోజు రాధ బడికెళ్ళొచ్చేసరికి అంతకు మునిపే వచ్చిన ఒక అమ్మాయి రూమ్మేటు రాధ పరికిణీ కట్టుకుని ముస్తాబవుతోంది. రాధకు కోపం వచ్చింది. ఇది నా పరికిణి, తెలుసులేవోయ్, సినిమాకు వెళుతున్నాను అని సాధారణంగా నిర్లక్ష్యంగా అంది. మరి ఎందుకు కట్టుకున్నావు? అలా అడిగావు, బావుంది. నా పరికిణీలు ఉతుక్కోలేదు. మైల పరికిణీతో సినిమాకెలా వెళ్ళను? అయితే చెప్పి కట్టుకోవాలి. మంచిదమ్మా మహాతల్లి, ఇప్పుడు చెబుతున్నానుగా, మళ్ళీ చెప్పాలా? రాధా, నీ పరికిణీ కట్టుకుంటాను. రాధ ఆ అమ్మాయిని ఏం అనలేక నవ్వింది. రాత్రి భోజనానికి వెళుతూ ఈ విషయం సావిత్రితో చెప్పింది. సాధారణంగా మన గదిలో నీది నాదన్న భేదం పాటించను రాధా. ఓ, ఆమె భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. నీకు అవసరమైనవి నువ్వు తీసుకోవచ్చు అంది. ఆ విషయాలే ఆలోచిస్తూ భోజనం ముగించొచ్చింది. సినిమా నుండి సుజాత తిరిగొచ్చింది. బట్టలైనా విప్పకుండా తను చూసిన సినిమా అందరూ చూసినంత చక్కగా వర్ణించింది. చాలా బావుంది రాదంది. ఏంటి బావుంది? కథ. ఈ సినిమా కథ కోసం కాదు చూడ్డం, కథలు పుస్తకాల్లో కూడా ఉంటాయి. అబ్బా, సావిత్రి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. మరో మజిలీ సావిత్రి యాక్షన్ గురించి చెప్పింది సుజాత. మన సావిత్రేనా? మరో అమ్మాయి వెక్కిరించింది. అందరూ గొల్లు నవ్వారు. ఆ రాత్రంతా సుజాత పాటలను గురించి, హాస్యం గురించి చెబుతూనే ఉంది. రాధకు నెల తిరిగేసరికి ఆ వాతావరణం బాగా అలవాటు పడింది. తెలివైన విద్యార్థిని అనే ముద్ర కూడా పడింది. అందరితో బాగా మాట్లాడగలుగుతోంది. తెలియని విషయాలు ఆసక్తిగా తెలుసుకుంటోంది. మొదట్లా సంకోచపడ్డం లేదు. గదిలో అందరిలో తెలివైందని లెక్కలు, సైన్సు చెప్పించుకుంటారు. ఆమె పరికినీళ్లు, జాకెట్లు వాళ్లే జాగ్రత్తగా పెడతారు. రాధ వివాహిత అన్న సంగతి అందరికీ తెలీదు. ఆ ఒక్క విషయం చెప్పడానికి కాస్త జంకింది, సిగ్గుపడింది కూడాను. ఆ రోజు అందరూ హాస్టల్ ముందున్న చిన్న ఆవరణలో ఆడుకుంటున్నారు. రాధ పరిగెత్తి ఇక పరిగెత్తలేనట్టు పడిపోయింది పచ్చిక మీద. ఇక లెగు, లెమ్మంటే సావిత్రి పిలిచింది. ఉండక ఎక్కడికి వెళుతున్నాను? నేను పరిగెత్తలేను. నడుం దగ్గర, మెడ దగ్గర కితకతలు పెట్టింది సావిత్రి. రాధ మెలికలు తిరిగిపోవడంతో జాగ్రత్తగా జాకెట్లో దాచుకున్న గొలుసు, మంగళసూత్రాలు బయటపడ్డాయి. ఇవేమిటి? క్షణం తెల్లబోయింది. అక్కా ప్లీజ్, జాలిగా చూసింది రాధ. ఆమె 2 నిమిషాలు రాధవంక చూసింది. ఏమనుకుందో ఏమో, వచ్చి ఆమె దగ్గరగా కూర్చుంది. మీరు ఆడండర్రా పిల్లలు, మేం ఆడలేము. మిగిలిన వారు ఆటలో నిమగ్నులైపోయారు. రాధా, నీకు పెళ్ళయిందా? నేలచూపులు చూసింది. ఎప్పుడు? చాలా రోజులైంది. నీ భర్త ఏం చదువుతున్నాడు?
చదువు మానేశాడు. వాట్? సావిత్రి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత విషయాలు విన్న శ్యామల కూడా విస్మితురాలైంది. రాధా, నీ భర్త చాలా విశాల భావాలు కలవాడు సుమా. సమానంగా చదివిన భార్యలను చూసి కుళ్ళుతో నసబెట్టే భర్తలున్న ఈ కాలంలో మీ బావలాంటి వారు కరదీపికలు అంది. రాధ గర్వంగా తల ఎగరేసింది. రాత్రి పడుకోబోయే ముందు గోపి కళ్ల ముందు కదిలాడు. బావా, ఒక్కసారి అతనికి చేతులెత్తి మొక్కాలనిపించింది. తనకు ఈ ప్రపంచంలో గౌరవించదగిన వ్యక్తి ఒక్క బావే అనిపించింది. వయసుతో నిమిత్తం లేకుండా శ్యామల రాధకు స్నేహితురాలైంది. ఒకరోజు సావిత్రి రాధ దగ్గరకు చేరింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. రాధా, ఒక మాట అడగనా? అడుగు. మీ బావ నిన్ను చూడగానే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడా? చి పో అంది. ఈ మధ్యనే పుస్తకాలే కాక నవలలు, కథలు చదువుతున్న రాధకు ముద్దంటే ఏంటో అన్నది అర్థమైంది. అబ్బా చెప్పవే. అడ్డంగా తలాడించింది. అరతులం నాలుక ఉపయోగించడానికి బదులు 6 కిలోల తల ఊపుతామేమే. పెట్టుకోలేదు. ఎక్కడి మొగుడే నీ మొగుడు? రామంతపురం వాడు. రాధ కిలకలా నవ్వింది. అమ్మో గడుసుదానివే. రాధ తలపై మొట్టింది సావిత్రి. ఏంటి సావిత్రి, రాధ వెంటపడ్డావు? శ్యామల బయటకు వెళుతూ అడిగింది. రాధ వెంటపడితే ఏం లాభం శ్యామక్క? ఈసారి మీ తమ్ముడొచ్చినప్పుడు చెప్పు, వెంటపడతాను. సుభస్య శ్రీగ్రం, వాడు బయటున్నాడు, రా. అదా, అందుకేనా అక్కగారి ముఖం వెలిగిపోతోంది. వస్తావా? పాపం నాకెందుకమ్మా, నిన్ను అక్క అని పిలుస్తూ నీ తమ్ముడు వెంట పడ్డం ఏం బాగుంటుంది? లాభం లేదు అంది. శ్యామల నవ్వి వెళ్ళిపోయింది. శ్యామలక్క తమ్ముడు ఈ ఊళ్ళోనే ఉంటాడా? మరెక్కడుంటారు? పాపం తల్లి చనిపోయింది. తండ్రి విరాగయ్యి ఆస్తంతా అమ్మి బ్యాంకులో వేశాడు. ఆ వచ్చే వడ్డీ ముగ్గురికి సమంగా పోతుంది. బంధువులెవరూ రారట. అక్కా తమ్ముడే సినిమాలకు షికార్లకు వెళతారు. పాపం తండ్రి లేకపోయినా తల్లుండాలక్క. మా అమ్మ చూడు, తేలిగ్గా బంధాలు తెంచుకోలేక నా కోసం బ్రతుకుతోంది. రాధకు తల్లిని తలుచుకోగానే గర్వంతో ఒళ్ళు గగురు పొడిచింది. నీకేమమ్మా, దేవతలాంటి అమ్మ, దేవుళ్లాంటి భర్త. సావిత్రి వెక్కిరించింది. అమ్మాయి ఎలా ఉందో, ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎన్నడూ ఉండలేదు. రాధకు ఆ ఊహ రాగానే కళ్ళు చెమర్చాయి. బాబుకు పాలు పట్టొచ్చేసరికి బట్టలేసుకుంటున్నాడు ఆనంద్. మళ్ళీ అప్పుడే అక్కడికి? చలమయ్య గారికి సీరియస్గా ఉందట. మిమ్మల్ని ఒక మాట అడగాలండి. ఒకటి కాదు, 100 అడుగు తిరిగొచ్చాక. అతను బ్యాగు స్టెత్ అందుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిందిక్కే చూస్తూ నిలబడిపోయింది సుధా. ఏమిటి మార్పు అని మనసు ఘోషపెట్టసాగింది. ఒక్క క్షణం ఇంట్లో ఉండడు ఆనంద్. క్లినిక్ నుండి ఇంటికొస్తూనే చలమయ్య ఇంటికంటూ బయలుదేరతాడు. గోపికైనా తెలీదా? డాక్టర్ అవసరమైతే పిలుచుకుపోవాలి. రోజుకి 4 సార్లు అవసరమనుకుంటే ఆసుపత్రిలో చేర్పించరాదు? ఆమె కళ్ల ముందు ముదురాకుపచ్చ చీరలో నుండి పూర్తిగా విచ్చిన గులాబీలా కనిపించింది కమల. ఒకసారి సుధ జ్ఞాపకాలు మొదట ఆమెను చూసినప్పటి సంఘటనలు కలిచివేశాయి. రంగు వెలసిన చేనేత చీరలో వేలుముడి వేసుకుని యోగిన్లా తిరిగే కమలకు ఈనాటి కమలకు పోలిక కనిపించనే లేదు. ఆమె మనసు పరిపరి విధాలుగా పోయింది. ఆనంద స్వభావం అలాంటిది కాదు. కాని ఆమె అతనికి వల విసురుతుందేమో. స్త్రీని నిప్పుతో, పురుషుణ్ణి వెన్నతో పోల్చారు. నిప్పు దగ్గర వెన్న పెడితే కరగక మానదు కదా. త్వరగా వెళ్ళి అద్దం ముందు నిల్చుంది. సుధ అందంగా ఉన్నమాట వాస్తవమే కాని కమలంత ఆకర్షణ తనలో లేదని గ్రహించింది. గోపి, నీకిష్టమైతే రాధ విషయంలో కలగజేసుకున్నా లెక్క చేయకు. ఒకనాడు విద్యాధికుడైన పురుషుడు విద్యాహీనురాలైన స్త్రీని వివాహం చేసుకుని సంసారం చేయలేదా? ఇప్పుడు అవకాశముండి స్త్రీలు చదివితే తప్పేం? నువ్వొక్కడవైనా ప్రోత్సహిస్తున్నావా ఆనంద్? నాకు తప్పు కనిపించిన విషయంలో నిరాశపరచడం ఎందుకు చెప్పు? విప్లవం అంటే గొంతు చించుకోవడం కాదయ్యా, నిర్మాణాత్మకమైన మార్పు రావాలి. రాధ చదువు విషయంలో జరిగిన తర్జన భర్జన గుర్తుకొచ్చింది. గోపి వ్యవసాయదారుడు, ఇంట్లో ఉండేది చాలా అరుదు. కావాలనే రాధడ్డు తొలగించుకున్నాడు ఆనంద్. అలాగే కూర్చుంది. వారపత్రిక తీసుకుని పేజీలు తిరగేస్తున్నా మనసు మరేటో ఉంది. ఉద్యోగం కాదు, ట్రాన్స్ఫర్ అయి వెళ్లడానికి స్వంత ప్రాక్టీసు. అంతా సవ్యంగానే నడుస్తోంది. 4 పైసలు కళ్ళబడుతుండగా ఇదేం గండం? పాపం ముసలాయన చాలా రోజులు బ్రతకడు వస్తూనే అన్నాడు ఆనంద్. అతని వెనకాలే వచ్చిన దాసు బ్యాగు, పెరుగు గిన్నె బలమీద పెట్టాడు. డాక్టర్ బాబు, ఏందిరా, నీ కొంట్లో బాగాలేదా? నాకు బాగుంది. మరండి, పోనివ్వండి, ఒకళ్ళ శుద్ధి నాకెందుకు? వెనక్కు తిరిగాడు. ఏంది దాసు?
మరి పిల్లలు పుట్టకుండా వేసుకునే గోళీలుంటాయండి? ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ నీ భార్యకు గర్భం వచ్చిందేమిటి? పోండ్రే. దాసు కుర్రాళ్ళ సిగ్గుపడిపోయాడు. మరీ నువ్వు అడిగావు కదరా. తెలుసుకుందామని గివన్నీ ఉండబట్టే నీ యవ్వ యాసాలేస్తారు యాసాలు. ఎవర్రా? పెద్దోళ్ళు దొరా. అప్పటికే టిఫిన్ డబ్బా పట్టుకుని వచ్చింది సుధా. అది దాసుకిచ్చింది. వాడు చేతిలో పట్టుకుని ఆశ్చర్యంగా ఆమె వంకకు తిరిగాడు. గట్టి పెరుగు. ఈ పూట మా ఇంట్లో పెరుగు చాలా మిగిలిపోయింది, తీసుకెళ్ళి మీ అమ్మగారికివ్వు. ఉండే ఉంచరాదటండి. అక్కర్లేదంటే వినిపించలేదా? వినిపించిందండి. అతను డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. సుధా, దీపాలైనా వెలిగించుకేం చేస్తున్నావు? ఉన్న దీపం ఆరిపోకుండా చూసుకోలేని దాన్ని దీపాలను వెలిగిస్తాను. ఆమె కంఠంలో జీర వినిపించింది. స్పష్టంగా లేదు మాట. ఏంటి? ఏం లేదు, వెలిగిస్తాను. ఆకలి వేస్తోందాయ్, దీపాలు వెలిగించి వడ్డించు. అతను బయటికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కోవాలని. ఆమెకు మండిపోయింది. ఎప్పుడో వారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు మాట వరసకు అందితాను. పిడతలో తోడుపెట్టిన పెరుగంటే ఆనందకు చాలా ఇష్టం అంటూ వారంలో 3 సార్లు పెరుగు పంపుతున్నారు. మెల్లగా కొంపలు ముంచే రకం. ఇంకా కాలేదా? వస్తున్నా. దీపాలు వెలిగించి వెళ్ళి వడ్డించి తను కూర్చుంది. మరో 2-3 నెలల్లో ఈ న్యూసెన్స్ పోతుంది, విద్యుత్ వస్తుంది అన్నాడు. అతని మాటలో మాట కలపలేకపోయింది. మగవాడు ఎంత తెలివైనవాడు. ఆడదాని గుండె లోతు అంటారు గాని మగాడిదే లోతైన గుండె. ఎంత నటనో. ఈసారి స్కూటర్ కొనాలని చూస్తున్నాను. గోపి జావా కొనమంటాడు. ఈ రోడ్లలో స్కూటర్ నడవదంటాడు. ఏం బాగుంటుంది? కమల్ని అడగలేకపోయారా? ఆవిడకేం తెలుసు? పెరిగేది మజ్జిగే ఉంది. గిన్నె ముందుకు నెట్టింది. అదేంటి, ఇందాక గోపి నుండి గడ్డ పెరుగొచ్చిందిగా. తిరిగి పంపేశాను. ఎందుకు? ప్రతిరోజు వాళ్ళ నుండి రావడం నాకు ఇష్టం లేదు. మరోసారి వెళ్ళి కమలంతో చెప్పాల్సింది. అలా తిప్పి పంపితే ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు బాధపడాలి? ఓహో, వాళ్ళు ఎవరో అయ్యారని ఇప్పుడే తెలిసింది. వాళ్ళు మనవారయ్యారని కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతను తలెత్తి తీక్షణంగా భార్యవంగ చూశాడు. మనల్ని నమ్మి క్లినిక్ పెట్టడానికి డబ్బిచ్చినాడే మనవారయ్యారని తెలుసుకుంటే అందరికీ మంచిది. ఆనంద్ లేచి చేయి గిన్నెలో కడిగాడు. మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు. సుధ హృదయం గిలగిల్లాడిపోయింది. అతను అన్నదాంట్లో అర్థమేమిటి? ఆనాటి నుండి కమలమ్మతో ఊహించలేకపోయింది. తను చేయి కడిగి లేచింది. వారు తనకు అవసరమైనాడు సహాయం చేశారన్న సత్యం కాదనలేదు. దానికి ప్రతిగా వీల్లేదు. వెళ్ళి ముఖాముఖిగా అడిగేస్తుంది భర్తను. రోషంగా గదిలోకి వెళ్ళింది. నాకొక విషయం స్పష్టం కావాలి. దోమ తెరదించుతున్న ఆనంద్ తిరిగి చూశాడు. నేనడిగింది వినిపించిందా? అన్నాడు తాపీగా. ఆ కమలమ్మకు మీకు ఏంటి సంబంధం? మొన్నటి వరకు ఆమె నాకు షావుకారిణి. ఇప్పుడు అప్పు తీర్చాను కాబట్టి ఆమె మామ నా పేషెంటు. అంతేనా? ఎంతని నీ అభిప్రాయం? ఈసారి అతని గొంతు తీక్షణంగా ఉంది. ఆ తీక్షణత చూశాక చెప్పదలుచుకుంది, అడగదలుచుకుంది గొంతులోనే ఇరుక్కుపోయింది. మాట్లాడవేం? మీరు కమలమ్మని గమనిస్తున్నారా? ఇప్పుడు చెప్పావుగా, రేపటి నుండి ఆ పని చేస్తాను. ఆమెకు భయంగా ఉంది. తప్పు చేసిన వారు అంత నిక్కచ్చగా మాట్లాడతారా? ఏమో, ఎటూ తేల్చుకోలేక మెల్లగా వెళ్ళి కొడుకు పక్కన చోటు చేసుకుని పడుకుంది. నిశ్శబ్దంగా అరగంట గడిచింది. అతను దీపం చిన్నదిగా చేసి తలుపులు చూసొచ్చాడు. మంచంపై పడుకుని భార్యను గమనించాడు. పిల్లాడి పక్కన సర్దుకోలేక సతమతమవుతోంది. ఆమె భయాలు, ఆందోళన అర్థమయ్యాయి అతనికి. విద్యావంతురాలైన స్త్రీకుండే సహజమైన భయాలు ఆమెకున్నాయని గ్రహించాడు. విద్యావంతురాలు కాబట్టే తన స్థానమేమిటో తెలుసు. సుమతి సీతలు కారు అనుకున్నాడు. సుధా. ఆమె ఆశ్చర్యపోయింది. ఇందాకటి విసుగు ఏమయ్యాయో. ఇలారా. ఎందుకు? ఆమెకు మండిపోతోంది. విద్యావంతుడైన భర్త కూడా కోరికలు తీర్చుకోవడానికి రాజీకొస్తున్నాడు. గిన్నే ఇలారా. నాకు నిద్రొస్తోంది. అక్కడ నిద్ర రాదని నాకు తెలుసుగాని బెట్టు చేయకు. ప్లీజ్ సుధా, నాకు చాలా అలసటగా ఉంది. నీ అలక తీర్చి లాలించే ఓపిక లేదు. ఏంటో చెప్పండి. విసుగ్గా లేచి అతని ముందు నిల్చుంది. అతను దోమతెర తొలగించి చేయి పట్టి లాగాడు. వెళ్ళి అతని పక్కన కూలబడింది. కాస్త కోపం, రోషం తగ్గించుకో. నాకేం లేవు. నువ్వు హామీ ఇస్తున్నావుగా, ఒక మాట అడగనా? కమలమ్మలో వచ్చిన మార్పు నా వల్ల అనుకుంటున్నావు కదూ? అతన్ని చూసింది. చెప్పు సుధా, అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఏమో, నాకు అలా అనిపించింది. పిచ్చిదానివి. ఆమె నడుం చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు.
నువ్వు గోపితో చనువుగా ఉంటావు. నేనెప్పుడైనా చెడుగా ఊహించానా? అది కాదండి. నాకు తెలుసు సుధా. ఆమెను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటోంది. ఎన్నోసార్లు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించాను. నిన్ను అడగాలనుకుని అడగలేకపోయాను. నిజమా? ఆవిడితో? ఒట్టి ఫూల్వి. ఆమె తల మీద ముట్టాడు. చెప్పు, నాకు ఆవిడితో సంబంధం లేదనడానికి ఏం చేయమంటావు? అగ్నిలో దూకుతారా? నువ్వు చెప్పు, దూకుతానో లేదో? అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. చిన్నగా నవ్వింది. అమ్మగారి అనుమానం తీరిందన్నమాట. అప్పుడే ఎక్కడా? మీరు ఎవరిని అనుమానించడం లేదా? సుధా, ఏంటో ఆలోచించలేకపోతున్నాను. నాకంతా అయోమయంగా ఉంది. ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. నాకేం తెలీదు. అనుమానాలకు రూపివ్వలేకపోతున్నాను. ఏంటో నాకు కూడా చెప్పకూడదా? కూడదని కాదు, నా నోటితో చెప్పలేను. అది మరిచిపో. రెండోసారి ఇలాంటివి ఆలోచించావంటే చెప్పా పెట్టకుండా పారిపోతాను చూడు. మహా బడాయి. బడాయో లడాయో తెలిసేది. నేనే మొదట గోపితో మాట్లాడినందుకు అనుమానిస్తే నేనేం అలాంటిదాన్ని కాను. ఓహో, నేనే అలాంటి వాణ్ణి కాదు. పోనిద్రు వెదవగోలా. అతన్ని పెనవేసుకుని కళ్ళు మూసుకుంది. ఆనంద తేలిగ్గా నిట్టూర్చాడు. తమ మధ్యొచ్చిన ఈ అనుమాన బీజం కొండంతయ్యి తమ సుఖశాంతులను బలిపెట్టినందుకు అలసిపోయాడేమో. అతనికి నిద్ర పట్టింది. చలమయ్య పెద్ద కర్మ కూడా అయిపోయింది. కొందరు దగ్గర బంధువులు తప్ప అందరూ వెళ్ళిపోయారు. అతని మరణానికి ఎవరూ విచారించలేదు. కాలు చెయ్యి ఆడుతుండగా పోయాడు. కళ్ళు లేని కబోది. ఎన్ని కష్టాలుండేవో అనుకొని తేలిగ్గా నిట్టూర్చారు. నీ మంచి మనసుకు సాటి మరేం లేదు గోపి. కొడుకున్ననాడు కూడా సుఖమనేది ఎరుగని ముసలి ప్రాణాలు. కొందరు గోపిని అభినందించారు. సాయంత్రం తలకు గుడ్డ చుట్టుకుని పొలాల వైపు బయలుదేరాడు. 10 రోజులుగా ఇల్లు కదల్లేదు. వెళ్ళొస్తూ దారిలో ఆనందను చూశాడు. ఈ 10 రోజులు నువ్వు సుధా చూపిన అభిమానం, చేసిన సహాయం మరిచిపోలేను. అంటే నువ్వు చేసిన సహాయం గుర్తించమనా? అదేమిటి? మరి లేకపోతే ఏమిటి? ఒకరికొకరం సాయం చేసుకుంటాం. దానికెంత ఇదవ్వాలా? ఆ సంగతి పోని. గోపిబాబు, దాసొచ్చాడు. ఏమిట్రా? రాధమ్మ మిమ్మల్ని తోలుకు రమ్మంది. వస్తున్నాను పద. దాసు వెళ్ళిపోయాడు. ఏంటి కదా? ఆనంద్ నవ్వాడు. కథ లేదు, కమామిషు లేదు. రాధకు చదువు తప్ప మరో ఆలోచనే లేదు. మామూలుగా అన్నాడు. ఒక్కసారి సుఖ సంసారం అనుభవిస్తే చాలు. అమ్మాయిలు భర్తను వదిలి ఉండలేరు. తనకు ఇంటర్ చదవాలని ఉన్నట్టుంది. 10వ క్లాసు ఫస్టున పాస్ అయింది కదా. 3rd క్లాసు మార్కులు వచ్చిన వారు కూడా చదువుతామని తాపత్రయపడతారు గాని అవకాశం, అవసరం ఉండాలి. రాధ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కాదు. ఇంట్లో ఉండమను. అలాగే. నిజమే అన్నయ్య. ఇప్పుడు కమలంకేం తోస్తుంది? ముసలాయనే సగం కాలం తినేసేవాడు. సుధ సలహా ఇచ్చింది. అది నిజమే అన్నాడు. అక్కడి నుండి ఇంటికొచ్చేసరికి రాధ వసారాలో నిల్చుంది. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపించింది. రాధను చీరలో ఏనాడూ చూడలేదు. బాగా పొడవ ఎదిగింది. ఏం రాధా, పిలిచావట? ఏం లేదు బావా, కూర్చో. అతను అక్కడున్న నొలక మంచం మీద కూర్చున్నాడు. వర్షం వచ్చేలా ఉంది. మహా ఒక్క. అవును బావా, మంచినీళ్ళు కావాలా? వద్దు. పిలిచావట? మరోసారి అడిగాడు. అవును బావా, రేపే కాలేజీలో అప్లికేషన్లు పెట్టాల్సిన ఆఖరు తేదీ. ఇంకా చదవాలనుందా? నేను చదివింది మహా పెద్ద చదువైనట్టు. మా లాంటి వారికి అది పెద్ద చదువే కదా. బావా, దెబ్బతిన్నట్టు చూసింది. నేను అలా అనలేదు బావా. కనీసం గ్రాడ్యుయేషన్ చేయాలనుంది. అలాగే చదువు అన్నాడే గాని అతని ఆలోచనలు ఆనందం మాటల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకనాడు రాధకు చదువు చెప్పించి విప్లవం తీసుకురమ్మన్న మనిషి ఈనాడు ఎందుకంత నిరసనగా, నిరాసక్తిగా మాట్లాడాడు? బావా, మీకిష్టం లేకపోతే మానేస్తాను. అదేం లేదు రాధా. దగ్గరగా వచ్చి ఆమె భుజంపై చేయి వేశాడు. నువ్వు నిశ్చింతగా చదువుకో. బలవంతంగా ఒకరి ఆశలను, ఆశయాలను అణగదొక్కే స్వభావం కాదు నాది. థ్యాంక్ యూ బావా. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది లోపలికి. అతను అక్కడే నిలబడిపోయాడు. రాధ స్పర్శ తనలో ఎలాంటి కంపనము కలగజేయలేదు. ఎందుకు? ఆమెను ముట్టుకుంటే ఎలాంటి అనుభూతి కలగలేదు. ఎందుకు? అతనికి జవాబు దొరికింది. చిన్నప్పటి నుండి రాధను చూస్తున్నాడు. అందుకే ఎలాంటి అనుభూతి కలగలేదేమో. అబ్బాయి గోపి. అతను వెనక్కు తిరిగాడు. చిట్టెమ్మ నిలబడింది. ఏమ్మా, అలా వెళదాం పద. ఆవిడ దారి తీస్తే అనుసరించక తప్పలేదు. ఈ మధ్య గోపి ఊరికి దగ్గరగా ఉన్న 5 ఎకరాల పొలంలో తోట వేశాడు. మొక్కలన్నీ చిన్నవే. మధ్యలో ఒక పెద్ద చింత చెట్టుంది. దాని చుట్టూ సిమెంటు చప్టా కట్టించాడు. ఆమె అక్కడికి వెళ్ళి కూర్చుంది. అతను వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అమ్మా, లక్ష్మి పెళ్లి గురించే మాట్లాడాలి కదూ? ఆమె అతన్ని జాలిగా చూసింది. నువ్వేం దిగులు పడకమ్మా. మంచి సంబంధం చూడు. ఎంత కట్నమైనా ఇస్తాను. ఊరికి రోడ్డు వేయించే కాంట్రాక్టు నాకే వచ్చింది.
అది కాదురా, నాకు తెలుసు నీ అనుమానాలు. అమ్మమ్మకు నువ్వంటే చాలా ప్రేమ, ఆమె అభ్యంతర పెట్టదు. ఇక రాధ చిన్నపిల్ల. అది కాదురా, మీ అత్త. ఆమె ఏమీ అనలేదు. పెట్టుబడి ఆమెదైనా కష్టం నాదని తెలుసు. నీకెలాంటి సందేహం వద్దు. అయ్యో, నీకెలా చెప్పనరా? ఒక్క మాట అడుగుతాను చెప్పు. మీ అత్తకిప్పుడా చంద్రహారాలు గాజులు ఎందుకు చెప్పు? ఆమె కళ్ళ ముందు బంగారు గాజులు చేతి నిండుగా వేసుకున్న కమల కదలసాగింది. అదేం కొంపలు ముంచే విషయమా? రాధకని చేయించాను. ఊరికే బిగుతవుతాయని పెద్దవిగా చేయించాను. చేయించవద్దని అనలేదురా, తగుదనమ్మా అంటూ ఆవిడ వేసుకుందేం? ఈ మధ్య ఊళ్ళో దొంగతనాలు జరుగుతున్నాయి, ఒంటి మీద ఉండని అన్నాను. చిరాగ్గా అన్నాడు. అబ్బబ్బా, ఒట్టి అమాయకుడురా. ఆ డాక్టర్కేం పని మన ఇంట్లో? బావుందమ్మా, తాతయ్యకు ఒంట్లో బాగలేని దగ్గర నుండి వస్తున్నారు. ఏంటో దీనికి షోకులు ఎక్కువయ్యాయిరా. అతను రావడం నాకు బొత్తిగా గిట్టడం లేదు. రావద్దని ఎలా చెబుతాం? తాతయ్య పోయాడు, ఇక రాళ్లే అన్నాడు. వాడు రాని రాకపోని నాకు తెలీదు. రాధ చదువుకోవడం ఎందుకు? వెంటనే దాని చదువు మనిపించి ఇక్కడే ఉంచాయి అంది. తర్వాత ఆలోచిద్దాం, నువ్వు పద, నేనొస్తాను. తల్లికి జవాబిచ్చి తిరిగైనా చూడకుండా పొలాల వైపు వెళ్ళిపోయాడు. చిట్టెమ్మకంతా అయోమయంగా ఉంది. ఇంటికేసి నడిచింది. ఇంటి ముందున్న దాసు పెళ్ళం ఏదో చెబుతోంది. కమలమ్మ నిరసనగా ఏదో అంటోంది. ఏంటే? చిట్టెమ్మ అడిగింది. ఏం లేదమ్మా, చాకలి పుల్లిగాని పెండ్లం బావకు అలవాటంట. ఏందో అన్నోళ్లకు పాపం. దరిద్రపు సంత, అంత తీవ్రంగా ఉంటే బావిలో పడి చావరాదు. కమల నిరసించింది. ఏందో కమలమ్మ, పుల్లిగాడు నపుంసకుడు. అయితే మాత్రం ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఆడపుట్టుకెందుకు పుట్టిందో ఏసడించింది కమలమ్మ. ఏందో. దాసు పెళ్ళం ఆమె వంక ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది. కమల, ఒక్క మాట వింటావా? చిట్టెమ్మ చాలా మృదువుగా అడిగింది. కమలమ్మ మాటలు వింటుంటే ఆమెను అనుమానించలేకపోయింది. తనే అనుమానించినప్పుడు లోకులు కాకులన్నారు. వాళ్ళు ఊరుకుంటారా? ఏదో వంకన రాధను ఆపాలన్నదే ఆమె పట్టుదల. మాటేదో చెబుతామని పిలిచినా పలకరేం వదినా. నా ధ్యాస ఏటో పోయింది. రాధ ఇప్పుడు బస్తీకి వెళ్ళి చదువుకోవాల్సిన పనేముంది? ఈ విషయం నన్ను అడుగుతావేం? కొడుకునడుగు. నా కొడుకును నేను ఎలాగో అడుగుతాను. నీ కూతురు నువ్వు చెప్పుకో. ఆయన ఇష్టపడితే నేనేం చెయ్యాలి? ఇదెక్కడి చోద్యమే? తల్లివి పిల్లకు నచ్చజెప్పుకోవాలి. కోటమ్మ కూతురికి వత్తాసు పలికింది. మీరు మీ కొడుక్కి నచ్చజెప్పలేదేం? నా కూతురు 4 ముక్కలు నేర్చుకుంటానంటే బుద్ధి చెప్పమంటారు. ఇంట్లో డబ్బంతా మంచినీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టిన కొడుకును ఏం అనలేకపోయారేం? నిరసనగా చూసింది కమలమ్మ. చూడవే చిట్టి, చూడమ్మా, అటు మీ నాన్న పోయారో లేదో, ఎంత మాటందో. నేనేం చేయనే? ఈ పాపిష్టిదేవుడు నన్ను తీసుకుపోడే. చెట్టంత కొడుకు పోయిండు, పసు కుంకుమ తీసుకుని భర్త పోయిండే. ఏంటే అమ్మా, ఊరుకో. చిట్టెమ్మ తల్లిని కసిరింది. నేనుండను బిడ్డ, ముసలాయన కోసం కాళ్ళు కట్టేసుకున్నా. పద, మీ ఊరొచ్చి 4 రోజులుంటా. ఆ అత్తాళ్ళుడు ఆ పసిదాన్ని చదివించుకుంటారో ఊళ్ళెళ్ళుకుంటారో వాళ్ళిష్టం. సరే అన్నది గాని ఆలోచనలో పడింది. భర్త పోయిన స్త్రీని మొదటిసారిగా ఇళ్లకు పిలవరు. ఏ గుడికో సత్రానికో పిలుస్తారు. నిష్ఠానియమాలు ఎవరు పాటిస్తున్నారని ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారుండగానే రాధ అంతా సర్దుకుని తయారైంది. తాము వెళ్ళిపోతే ఇంట్లో అత్తాలుడు ఉండలేక రాధను ఆపుతారని మర్నాడు మొబ్బుండగానే చిట్టెమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. కమలమ్మ ఆపలేదు. గోపి ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ ఖాతరు చేయలేదు. అమ్మమ్మ, మీరంతా ఒక నిరంకుశత్వం అండను బ్రతికారు. అదే ఇంకా అమల్లో పెట్టాలనుకుంటున్నారు. ఒకరి కోరికే ఆశ మీకు అక్కర్లేదు. తర్వాత నన్ను నిందించొద్దు. ఎలా వెళ్ళావో అలాగే తిరిగిరా అన్నాడు బండి వెనకాల నడుస్తూ. బస్సు వరకు ముసలమ్మ నడవలేదని బండి కట్టించాడు. ఒరే, నా కూతురు పిడికెడు మెతుకులు పెట్టదట. మీరు కోపరం పెట్టాక వస్తాను అంది. సరే, నీ ఇష్టం. దాసు, బస్టాండ్లో దింపొచ్చేకు. వాళ్ళు బస్సు ఎక్కే వరకు ఉండిరా. ఆగిపోయాడు గోపి. చిట్టెమ్మ హృదయం ద్రవించింది. తను అనవసరంగా పంతానికి పోయిందేమో. గోపీబాబు సామాన్యుడు కాదమ్మా. మా ఊరినే మార్చేసిండు. రైలు బండి ఒకటే తక్కువ. వచ్చే ఏడాది రాత్రిబడి కూడా నడుపుతారంట దాసు చెప్పాడు. ఎన్ని చేస్తే ఏందిరా, వాడికి సుఖం లేదు. మగపిల్లగాడు, ఆయన సుఖం ఆయన దేవులాడుకుంటాడులేమ్మా. ఏ క్యా ఓ ఓ ఏడ్లను వదిలించాడు. ఏంట్రా? చిట్టెమ్మ ఆరాగా అడిగింది. ఏం లేదమ్మా, బయట సుఖాలు తక్కువ. ఆమె ఆలోచనలో పడిపోయింది. దాసు అన్న దాంట్లో తప్పేం లేదు. గోపి సమర్థుడు. పనిచేసే ఓర్పు నేర్పు ఉన్నాయి. సాధారణంగా పల్లెటూరు బాగుపడాలంటే ఊళ్ళో నలుగురు ఒక్క తాటి మీద నడవాలి. నేడు అదే లేదు. పాటిబండలో మాత్రం ఇంకా కొంత మానవత్వం, స్నేహతత్వం కనిపిస్తోంది. గోపి ఎవరికీ దాయాది కాడు. అల్లుడన్న గౌరవంతో అతని మాటకు విలువిస్తారు. ప్రేమతో సాధించవచ్చన్న సత్యాన్ని నిరూపించాడు.
ఊళ్ళో ఇంటికో పార్టీ ఏర్పడే అవకాశం ఇవ్వలేదు. అటు విద్యాధికులతోనూ ఇటు విద్యాహీనులతోనూ సమానంగా తిరిగాడు. ఒకే దృష్టితో చూశాడు. ఒక్క తాటి మీద ఉన్నందుకే రోడ్డు, విద్యుత్తు, ఆస్పత్రి సౌకర్యాలు కలగజేశాడు. ప్రతి వాడికి గోపి అంటే ఆదరాభిమానాలున్నాయి.